మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తూ ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? లేడి పిల్లవలే గంతులు వేస్తున్నారా? రోజు ఆత్మీయ ఆహారం తింటూ ఆత్మలో చాలా బలం తెచ్చుకుంటున్నారా? ఇంకా కృంగిపోతున్నారా? అయ్యో, నా జీవితం ఏంటి, నన్ను ఎవరు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు అని ఇట్లాంటి ఒక కృంగుదల మీలో ఉన్నదా? ఎవ్వరూ పట్టించుకొని అవసరం లేదు. సృష్టికర్త నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు, నీవు ఒక మంచి స్థితిలో ఉండాలనుకుంటున్నాడు. నిన్ను సృజించిన యేసుప్రభు ఆ శిలువ త్యాగంలో ఒక్కొక్క దెబ్బ కొడతా ఉన్నప్పుడు నేను ఆశీర్వదించాలనే అన్నిటిని ఓర్చుకున్నాడు, అన్నిటినీ భరించాడు, అన్నిటినీ సహించింది. ఎందుకు అంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేసినా కూడా అది తుడుచుకొని నీ ముఖమే చూశాడు. ఆయన నిన్ను ఆశీర్వదించాలని ఒక తపన, ఒక ఆశ, ఒక తృష్ణ యేసుప్రభులో ఉన్నదండి. అందుకని ఆయనను మనం ప్రేమించాలి. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆయనను గట్టిగా పట్టుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. ఈరోజు మనతో మాట్లాడని నేను వాగ్దానం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని చదువుకున్నాం. నిన్ను సృజించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న అష్షూరు, భయపడకుము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. నేను తల్లి గర్భంలో నిన్ను ఏర్పరచుకున్న యాకోబు, భయపడకు. ఎన్నో విషయాలు నీకు భయాన్ని కలిగిస్తున్నాయి కదా. అయ్యో, నా జీవితం, నా కుటుంబం, నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు అని చాలా, అంటే మన నిజ జీవితంలో చాలా భయాలు మనకున్నాయి. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, నీకు నేను భయపడకు అని చెప్తున్నాడు కదా. అంటే మనకు భయపడకు అని చెప్తున్నాడు కదా. మన పిల్లల భవిష్యత్తు గురించి, మన భవిష్యత్తు గురించి, మన బాధ్యతల గురించి మనకు భయం ఉన్నది కదా. అయితే ప్రభు అంటున్నాడు, నేను తప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తాను, ఎండిన భూమిని ప్రవాహ జలమును కుమ్మరిస్తాను. అంటే ఈరోజు ఎండిపోయినట్లుగా, అసలు ఆశీర్వాదమే లేనట్లుగా ఉన్న నీ జీవితంలో ప్రవాహ జలమును కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ధైర్యముగా ఉండు. ఈ వాగ్దానాన్ని మరలా చదువుకుంటూ ఉండండి. ప్రభువా, ఖచ్చితంగా నీవు నా బిడ్డల్ని, నన్ను ఆశీర్వదిస్తావు అని భయము లేకుండా ప్రభు సన్నిధిలో దివారాత్రములు నీకు వీలైనంత మట్టుకు ప్రభు సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించిన కొలది పరలోకం నీ కొరకు తెరవబడబోతున్నది. నీ ఆత్మను ఎంతగా ఆయన సన్నిధిలో కుమ్మరిస్తావో, ఆనందిస్తావో, ఆరాధిస్తావో, ప్రేమిస్తావో, ప్రార్థిస్తావో, అంతగా పరలోకం డోర్స్ ఒక్కొక్కటి నీ కొరకు ఓపెన్ కాబోతున్నాయి. దూతల సమూహం నీ దగ్గరికి రాబోతుంది. నీకు సహాయము చేయడానికే, నీ వద్దకు వచ్చి నిన్ను లేపడానికే, నీ జీవితంలో అద్భుతమైన, ఆశ్చర్యమైన, మహిమ కలిగిన కార్యములు చేయడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డ, భయపడకు, బాధపడకు, ఎవ్వరి వైపు చూడకు, ఏ పరిస్థితులను చూడకు, దేవుణ్ణి మాత్రమే చూడు. ఆయన ఏం చేశాడంటే మరణాన్ని జయించి లేచాడు. ఆ మృత్యువును జయించి మృత్యుంజయుడిగా లేచాడు. ఆ జయమునిచ్చే దేవుడు నీ పక్షముగా, నా పక్షముగా ఉన్నాడు. కనుక అధైర్యపడకండి. వాక్యాన్ని మరలా చదువుతూ ఉండండి. వాక్యము ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెట్టండి. ప్రభులో ఆనందించండి. ప్రభు మనతో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ ప్రియ బిడ్డలు ఏ భయముతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో ప్రభు, వారికి స్వస్థత, విడుదల కలగాలి. అయ్యా, వారు చేస్తున్న చేతి పని, ఉద్యోగం, వ్యాపారం వారి జీవితంలో అద్భుతముగా వర్ధిల్లునట్లుగా సహాయము చేయండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, జ్ఞాపక శక్తి ప్రభు, వారు రాస్తున్న ఎగ్జామ్లో మంచి విజయమును వారికి ఇవ్వండి. ఎటువంటి భయము కానీ, అయ్యా, కృంగుదల కానీ నీ బిడ్డలకు ఉండకున్నట్లుగా నీ బిడ్డల్ని ఆశీర్వదించమని, జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీ బిడ్డలు ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ శుభము, దీవెన, ఆశీర్వాదము, మేలులను పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా అయ్యా వారి మీద నీ ఆత్మ కుమ్మరించబడాలి. అయ్యా, వారి ఎండిన భూముల మీద ప్రవాహ జలము కుమ్మరించబడాలి. అద్భుత కార్యములు జరగాలి. మేలుతో నింపమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.